క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసు క్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోకి వెళ్దామండి. మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయం 22వ వచనం. నేను మీతో చెప్పున్నదేమనగా, తన సోదరుని మీద ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. ప్రార్థన చేసుకున్నాను. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, ఈ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఆరాధన క్రమం అంతట్లో మీరే ఉంది నడిపించండి నాయన. వాక్యం బోధించండి. వినువారు తండ్రి మంచి హృదయం తిని వాక్యానుసారంగా నడిచే భాగ్యం ఇచ్చేయండి నాయన. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. పాఠం పేరు చెప్పే ముందు మీకు అంటే ప్రతి ఒక్కరికి కూడా, ఒకటి ఇక్కడ వినేవారు, 2 మైకమైన యంత్రం ద్వారా వినేవారు, తర్వాత 3 యూట్యూబ్ ద్వారా వినేవారు. ముగ్గురికి కలిపి ఏంటంటే వందనాలు అనేది సపరేట్గా అది తీసుకొని సంశయం అనేది చెప్పడం అనేది, అది దాని గురించి అనేది వందనాలు 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 అనే ఉంటుంది. అయితే ఆ వందనాలు అనే దాని మీద మనకు ఎక్కువగా అవగాహన కావాలని అంటే, తెలియాలి అని అంటే బైబిల్ గ్రంథం చదివితే అర్థమవుతుంది వందనాలు గురించి. అపోస్తలుడైన పౌలు గారు రోమీలు రాసిన పత్రిక 16వ అధ్యాయం మొత్తం వందనాలు చెప్పమని చెబుతారు. ఆ వందనాల గురించి, ఆమేన్ అనే దాని గురించి కూడా చెప్పాలి అని అంటే అది కూడా వాక్యం చదివితే అర్థమవుతుంది. క్రైస్తవులకు ఈ చిన్న విషయాలు ఒక సబ్జెక్టుగా, ఒక అంశంగా తీసుకొని చెప్పే అంత అవసరం ఏమి ఉండదని నేను అనుకుంటున్నాను. ఆమేన్ అని నువ్వు అంటున్నావా లేదా అంటే, ఒక వ్యక్తి ఏదన్నా చేసినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు కానీ, లేకపోతే చెప్పే విషయంలో, ఆమేన్ చెప్పే విషయంలో కానీ, అది నువ్వు ఆమేన్ అనగా అవునుగాక లేకపోతే జరుగునుగాక, ఆ విషయాలు అనేది మనం గ్రంథం చదివితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు పాఠంలోనికి వెళదాము. అంశం నరుని కోపం వలన వచ్చే ప్రమాదాలు. అంటే మానవుని కోపం వలన వచ్చే ప్రమాదం. కోపం అనేది ఎంత ప్రమాదకరమైనదంటే, దేవుడు చెప్పిన మాటల్లోని అది కూడా ఒకటి. శరీర కార్యాల్లో కోపం అనేది అది కూడా ఒకటి. నరుని కోపం ఎలాంటిది అని అంటే, ఎంత భయంకరమైనదంటే, ఎంత ప్రమాదకరమైనదంటే చాలా ప్రమాదకరమైనది. ఆ విషయాలు బైబిల్ గ్రంథంలో నుంచి మనం కొన్ని విషయాలు చూద్దామండి. ఒకటి, మత్తయి గారు రాసిన సువార్త, ఇక్కడ కోపం గురించి చెబుతున్నారు చూడండి. మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయం 22వ వచనం. నేను మీతో చెప్పున్నది ఏమనగా, తన సహోదరుని మీద కోపవాడు ప్రతివాడు విమర్శకు లోనగును. కోపపడువాడు తన సహోదరుని మీద కోపపడేవాడు ఏమవుతురు అని అంటే విమర్శకు లోనవుతారు అనమాట. ఎందుకు కోపపడ్డావు అడుగుతురు. ఈ కోపం ఎంత ప్రమాదకరమైంది అన్నది ఇక్కడ మనకి ఒకటి అర్థమైపోతుంది. ఎంత ప్రమాదకరమైనది అంటే, కోపపడువాడు విమర్శకు లోనగును అని ఇక్కడ చెబుతున్నారు. తర్వాత
ప్రసంగి 7:9 ఏమని చెప్తున్నారంటే, ఆత్రపడి కోపపడవద్దు. నువ్వు అంటే తొందరపడి నువ్వేం చేయొద్దు, కోపపడవద్దు. చదవండి ఆ విషయం. ఇక చదివితే ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రసంగి 7:9 ఆత్రపడి కోపపడొద్దు, బుద్ధిహీనుల అంతరింద్రియముల యందు కోపము సుఖనివాసం చేయును. చూశారండి, ఆత్రపడి కోపపడవద్దు, బుద్ధిహీనుల అంతర్యముల యందు కోపం ఏం చేస్తుందంట, సుఖనివాసం, సుఖంగా ఉంటుంది. అది నిన్ను పాడు చేయడానికి, నీకు ప్రమాదం తీసుకురావడానికి నీలో హ్యాపీగా సుఖంగా అనేది ఉంటుంది. బుద్ధిహీనుల అంతర్యముల యందు కోపం సుఖనివాసం చేస్తుంది. నరుని కోపం ఎంత ప్రమాదకరమైనదనంటే, ఒకటి ఆత్రపడి కోపపడవద్దు, బుద్ధిహీనుల అంతర్యము యందు కోపము సుఖనివాసం చేయును, కోపపడువాడు విమర్శకు లోనగును. కోపం దేనికి దారి తీస్తుంది అని అంటే, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:26 కోపపడుడు కానీ పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు. కోపపడుడు కానీ పాపం చేయకూడదు. కోపంలో ఏం చేస్తుంటారంటే పాపం చేస్తుంటారు. కోపపడుడి కానీ పాపం చేయకూడదు. యేసుక్రీస్తు ప్రభువారు లోకంలో శరీరధారి అయి ఉన్న దినములలో 2 విషయాల్లో కోపపడతారు. ఒకటి మందిరాన్ని పాడు చేసే విషయాల్లోని, అక్కడ వ్యాపారాలు చేస్తున్న సమయంలోని, నా తండ్రి అంటే మందిరాన్ని మీరు ఏం చేస్తున్నారు, వ్యాపారటి ఇల్లుగా చేశారు, వ్యాపార నిలయంగా చేశారని కొరడాలు తీసుకొని వాళ్ళందరిని అక్కడి నుంచి నెట్టేశారు. ఆ విషయంలో, మందిరం విషయంలో కోపపడ్డారు. తర్వాత పిల్లలను అక్కడున్న వారు ఏం చేశారంటే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు ఎత్తుకొచ్చారు. ఎందుకనంటే ఆయన దగ్గరకు తీసుకొస్తే నా పిల్లలు దీవించబడతారు, ఆశీర్వదింపబడతారు, మంచిగా ఉంటారని ప్రతి ఒక్క తల్లిదండ్రి, ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటారు. జెబెదయి కుమారుల తల్లి వాళ్ళు శిష్యులు, యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు. ఆ శిష్యులనే ఆ తల్లి ఇద్దరిని తీసుకొచ్చింది ఎవరి దగ్గరకు, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు. ఒకరు నీ కుడివైపున, ఒకరు నీ ఎడవైపున ఉండాలి ప్రభు అని చెప్పింది. అంటే ఆయన దగ్గరకు వచ్చి ఆయన పక్కన ఉంటే ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది. అది ఎప్పుడు వరకు అంటే హ్యాపీగా, అంటే ఎప్పుడు ఈ జీవితకాలం అంతా ఎల్లప్పుడూ ఇక్కడ ఈ లోకంలోని మనం చదివించామనుకోండి మంచిదే చదివించడం, జాబు తెప్పించారనుకోండి మంచిదే జాబు తెప్పించడం, ఆనందంగా సంతోషంగా వాళ్ళు ఉన్నంతకాలం ఇక్కడ ఉంటారు. ఆ చదువులోని, ఆ జాబులోని, అందులోని వ్యసనాలు అలవాటైతే ఏమవుతుందండి, వాడు ఇక్కడ ఆనందంతో పాటు ఈ లోకం విడితే నరకానికి వెళ్ళిపోతారు. అదే యేసుక్రీస్తు ప్రభువారితో ఉంటే ఇక్కడ ఆనందంగా ఉంటాడు, లోకం విడిచినప్పుడు ఆనందంగా ఉంటాడు. అదే కోరుకున్నారు. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు పిల్లలను తీసుకొచ్చిన తర్వాత వారిని ఆయన దగ్గరకు తీసుకురావాలంటే, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు రావాలంటే జనం ఎక్కువగా ఉండేవారు. ఆ తీసుకొచ్చిన వాళ్ళని శిష్యులు ఏం చేశారంటే ఆఫ్ చేశారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వారి మీద కోపపడతారు. ఏమనంటే, చిన్న పిల్లలను ఆటంకపరచొద్దు, వారిని నా యొద్దకు రానీడి, దేవుని రాజ్యం ఎలాంటి వారిదే, నా యొద్దకు రానీడి అని చెప్పారు. కోపడ్డారులే కానీ పాపానికి ఎక్కడా కూడా చోటు ఇవ్వలేదు, దారి తీయలేదు, ఆయన ఇవ్వలేదు. కానీ నరుని కోపం ఏం చేస్తుందంటే, కోపంలో ఏం చేస్తారు, కోపపడ్డారనుకోండి బయటికి వెళ్ళిపోయి మందు తాగేస్తారు, బయటికి వెళ్ళిపోయి తప్పు చేస్తారు, బయటికి వెళ్ళిపోయి గొడవలు, బయటికి వెళ్ళిపోయి ఏదేదో చేస్తుంటారు, లేకపోతే ఇంటిలోనే గొడవలు. ఇవన్నీ కోపం వలన వస్తుంది. అందుకనే కోపపడుడు కానీ పాపం చేయకుడి. అది కూడా ఎప్పుడు వరకు, సూర్యుడు అస్తమించు వరకే మీ కోపం నిలిచి ఉండాలి, తర్వాత ఉండకూడదు. తర్వాత ఉంటే ఏమవుతుందంటే, కోపాన్ని నీలో పెట్టుకొని నువ్వు నైట్ మొత్తం దాన్ని నీలో ఉంటే సుఖనివాసం చేస్తే అది ఏమవుతుంది అని అంటే పాయిజన్గా మారిపోతుంది.
కోపం ద్వేషం అవుతుంది, అసూయ అవుతుంది, కక్ష అవుతుంది. కోపం వల్ల వచ్చే ప్రమాదం ఏంటో ముందుకెళ్ళిన తర్వాత ఒక ఒక ఆయన్ని చూపిస్తా, అప్పుడు అర్థమవుతుంది. కోపం వలన వచ్చే ప్రమాదం అంటే కోపాన్ని నువ్వు ఒక రోజులో నువ్వు ఒక గంటలోనో లేకపోతే కొన్ని గంటల్లో నువ్వు తీసేయలేకపోయినా సూర్యుడు అస్తమించే వరకు ఆ తర్వాత ఉండకూడదు. కోపం ఎవరి మీద ఉండకూడదు. నువ్వు సమాధాన పడాలి, వారికి ఫోన్ చేసైనా మాట్లాడాలి, లేకపోతే వెళ్ళైనా చెప్పాలి, వారితో ప్రేమగా ఉండాలి, లేకపోతే ప్రభువుకి చెప్పాలి. అవకాశం లేకపోతే ప్రభువా నన్ను క్షమించు, వాళ్ళని క్షమించు ప్రభువా, నేను సమాధానంగా సంతోషంగా నేను వాళ్ళతో ఉంటాను ప్రభు అని. కోపం అనేది ఉంచకూడదు. తర్వాత ఇంకా ఏమని చెప్తున్నారంటే ఎలా ఈ కోపం పాపమునకు దారి తీయును. అపోస్తలుడైన పౌలు గారు తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూడండి. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయములు లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి రాస్తూ చెబుతున్న విషయం ఏంటంటే, కావున ప్రతి స్థలమందున పురుషులు పురుషుని కోపం ఎంతగా ఉంటుందంటే, స్త్రీ కోపం వస్తే ఏం చేసిద్దండి? స్త్రీ కోపం వస్తే పగల కొట్టడము, తిట్టడము. స్త్రీ కోపం వస్తే నోరు లేచిద్ది, ఆడవరకు అయిపోయిద్ది. పురుషుని కోపం వస్తే చెయ్యి లేచిద్ది. అందుకని ఇంకా ప్రమాదకరమైనది. అందుకనే పురుషుని కోపం ఆడ చెబుతుండవు. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలని కోరుచున్నాను. కోపము సంశయము ఇవేమీ లేకుండా నువ్వు పవిత్రమైన చేతులెత్తి నువ్వేం చేయాలి? ప్రభువుకు ప్రార్థన చేయాలి అని చెబుతున్నారు. చేతులెత్తు చేయు ప్రార్థనలో ఉన్న అర్థం ఏంటో తెలుసండి? చేతులెత్తు చేయు ప్రార్థన అక్కడ ఎందుకు చెప్పారు? నువ్వు తగ్గించుకొని నీలో కోపం లేకుండా సంశయం లేకుండా నువ్వు చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు అందులో ఉన్న అర్థం ఏంటంటే అండి, నువ్వు నీ వెంట ఒక వ్యక్తి ఏదైనా తప్పు చేసి పారిపోతాడండి. పారిపోతున్నప్పుడు వెనకమాల పట్టుకునేవారు అంటే ఎవరంటే పోలీసులే కానీ పట్టుకునేది. పోలీసులు వెంట పడుతున్నారు. ఇతను వెళ్ళి అవకాశం లేదు, సాల్ వచ్చిందో లేకపోతే ఇక తప్పించుకోవడానికి ఆస్కారం లేదు. లేకపోగా అప్పుడు ఏం చేస్తారు? ఇట్లా చేతులు ఎత్తేస్తారు. అంటే చేతులు ఎత్తిందంటే ఏంటి అర్థం? నేను సరెండర్ అయిపోయినాక అంటే చేతులు ఎత్తిన ఆయనకి ఏమీ కూడా లేదు. అందుకనే చెబుతున్నారు, ప్రభువుకు నువ్వేమైపోవాలి? సరెండర్ అయిపోవాలి. ఇదిగో ప్రభువా, నేను తగ్గించుకున్నా, నేను నీకు సరెండర్ అయిపోతున్నా ప్రభువా అని చేతులెత్తి ప్రార్థన చేయవాలని అని చెబుతున్నారు. మనం ప్రభువు ముందు ఎప్పుడు కూడా ఒకటేనండి, తగ్గించుకోవాలి. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపుకున్నవాడు తగ్గింపబడునని చెబుతున్నారు. అంటే ప్రార్థన చేయాలంటే పురుషునికి కోపము సంశయం లేకుండా ఏం చేయాలి? పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలని అపోస్తలుడైన పౌలు గారు చెబుతున్నారు. కోపము లేకుండా ప్రార్థన చేయాలి. ఇది కూడా శరీర కార్యాల్లో ఒకటే. ఏంటిదండి? కోపం. అది కూడా మనకు ముందు వెళితే అర్థమవుతుంది. సామెతలు 22వ అధ్యాయం త్వరగా చూపిస్తాను చూడండి. సామెతలు 22వ అధ్యాయం 24వ వచనం. కోపచిత్తునితో సహవాసం చేయకము, క్రోధము గల వానితో పరిచయం కలిగి ఉండకము. ఈ రెండు ప్రమాదమే. ఎంత ప్రమాదం అంటే, కోపచిత్తునితో సహవాసం చేసామనుకోండి, ఏం జరిగిద్దంటే అది కోపం ఎక్కువ. వెళ్ళి ఎవరినో ఒకళ్ళు ఏదో ఒకటి అంటమో కొట్టడమో చేస్తారు. పక్కన నువ్వే ఉంటావు, సహవాసం స్నేహితుడు కాబట్టి పక్కన నీవు ఉంటావు. నీవున్నప్పుడు ఆ కోపడి నువ్వు ఒక్కడనే కొట్టుకోకుండా పక్కనున్న నిన్ను కూడా ఏం చేస్తారు? దరివేస్తారు.
అప్పుడు ఫ్రెండ్ని కొడుతున్నా కానీ నువ్వు అనేది ఏదో ఒకటి అంటావు, తర్వాత నిన్ను కూడా లొంగేస్తారు. అర్థమైందండి? అందుకే కోప చిత్తునితో ఏం చేయకూడదంట, సహవాసం చేయకూడదు. క్రోధము గల వానితో పరిచయం కలిగి ఉండకు. క్రోధం కలిగిన వాడితో అసలు పరిచయం అనేది కలిగి ఉండకూడదండి. ఇలాంటి విషయాలు బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయండి. చూడండి, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం చూడండి. 19 నుంచి రండి. ఈ శరీర కార్యాలు, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునిపి చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఇందులోని కోపం శరీర కార్యాల్లో ఒకటి ఏంటిదంటే కోపం, క్రోధం. ఇది వీటిని చేయువారు దేవుని రాజ్యమునకు వారసులు కారు అని చెబుతున్నారు. కోపం, నరుని కోపం ఎలాంటిదేనంటే చాలా ప్రమాదకరమైనది. నొప్పించు మాటలు, సామెతలు 15:1. ఇక చదివితే రాసుకొని చెబుతాను. నొప్పించు మాటలు కోపం ఏం చేస్తాయండి? కోపాన్ని చల్లారుతీయా? నొప్పింపు మాటలు కోపమును రేపును. సామెతలో 30వ అధ్యాయం 33వ వచనం. కోపము రేపగా ఏం పుడుతుందండి? కోపం రేపించాట ఏం పుడుతుంది? కలహం పుట్టును. ఒక వ్యక్తి మీద ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఆ వ్యక్తి దగ్గర ఆ వ్యక్తికి కోపం పుట్టించినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే గొడవ జరుగుతుంది. సామెతలు 14వ అధ్యాయం 17వ వచనంలో త్వరగా కోపపడువాడు మూఢత్వము చూపును అని చెబుతున్నారు. ఇందాక కోపం వలన వచ్చే ప్రమాదంలో ఒక వ్యక్తిని చూపిస్తానని మీకు చెప్పాను కదండి. ఆదికాండం 4వ అధ్యాయం 5-6 వచనాలు చూస్తే కోపం హత్య చేయుటకు కారణమవుతుంది. అతనే ఎవరంటే కయ్యోను హేబేలు మధ్య. కయ్యోనులోని కోపం సుఖనివాసం. అంటే కయ్యోనులో కోపం ఉంది. రోజు రోజుకు తమ్ముడి మీద ఏమైపోతుందండి? ఆ కోపం రోజు రోజుకు పెరిగిపోతుంది. అందుకని చెబుతున్నారు, కోపం సూర్యుడు అస్తమించు వరకే నిలుచుండాలని చెబుతున్నారు. కానీ కయ్యోనులో అలా లేదు. ఆ కోపాన్నే పెట్టుకొని అలాగే ఉండటం, కోపాన్ని వదలకుండా అలాగే ఉండటం వలన తమ్ముడి మీద ఏమైపోయిండు? ఆ తమ్ముడిని హత్య చేసే వరకు వెళ్ళిపోయిండు. సామెతలు 15:18లో కోపాద్రేకి వాడు కలహము రేపుతారంట. ఏం చేస్తారండి? కలహాన్ని రేపుతారు. సామెతలు 22 ఇందా చదివేవండి, 22, 24, 25లో కోప చిత్తునితో సహవాసము చేయకుడి. తర్వాత కోపపడుడు కానీ పాపము చేయకుడి అని చెబుతున్నారు. ఇవన్నీ ఏంటంటే నరుని కోపం వల్ల వచ్చే ప్రమాదాలు అన్నమాట. ఇవన్నీ కూడా అంటే నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు అని చెబుతున్నారు. కోపం వల్ల చాలా ప్రమాదం అనేది ఉందండి. ఒక తండ్రి కారు కొనుక్కున్నాడు. ఒక ఆయన కారు కొనుక్కున్నప్పుడు మీకు ఈ విషయం చెప్పే ఉంటారు. కారు కొనుక్కున్నాడు. కారుని శుభ్రంగా కడుక్కుంటున్నాడు. కడుక్కున్న తర్వాత ఒక పిల్లవాడు, అంటే అలా కొడుకు చిన్నపిల్లడు, అక్కడికి వెళ్ళి పెన్సిల్ ఉండిద్ది కానీ పెన్సిల్దే చిన్న లేకపోతే రాసేది అని తీసుకొని వెళ్ళి దాని మీద ఇలా రాస్తా ఉన్నాడు. ఆ కారు మీద అంత దూరంలోనేమో అక్కడ తండ్రి ఉన్నాడు. కారు మీద ఇలా రాస్తా ఉన్నాడు. ఎటు చూసిండు. చూసేసరికి ఆ కారు మీద ఆ పిల్లవాడు రాస్తాడు. ఏంట్రా రాస్తావని పక్కన రాడ్ ఉంటే రేంచ్ దాన్ని తీసుకొని ఇసిరేసాడు. రేంచి వెళ్ళి పిల్లవాడికి తగిలింది. తగలటంతోనే ఏమైపోయిండు? పడిపోయిండు.
పడిపోయిన పిల్లవాడిని గబగబా పరుగున హాస్పిటల్కు తీసుకెళ్ళాడు. డాక్టర్ గారు పిల్లవాడు పడిపోయిండు, చూడండి అని ఇచ్చారు. లోపల తీసుకెళ్ళిపోయిన తర్వాత బయటకు వచ్చి డాక్టర్ చూసి బయటకు వచ్చి ఏమైందయ్యా అని అంటే, ఇలా కారు మీద అలా రాస్తున్నాడని రేంజ్ చేతు పక్కన ఇది ఉంటే అది ఇసిరేసానండి అని చెప్పారు. ఇసిరేసావు, మంచి పని చేసావు, నీ కుమారుడిక లేడు, చనిపోయిండు. ఆ రాడ్ వెళ్ళిపోయి తగిలింది, తగలరాని చాట తగిలింది, ఆడకాడే చనిపోయాడు. ఇక తండ్రి ఇక ఏడుస్తున్నాడు, అయ్యో 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 అని ఏడుతున్నాయి. ఇక అయ్యా అన్న రాదు, ఏమీ రాదు. అసలు ఏమి రాస్తుండో ఆ కారు మీద, ఏమి రాసిండు అని తర్వాత వెళ్ళి చూస్తే మా డాడీ మై హీరో అని రాసిండు. ఏమి రాస్తున్నావు నాన్న అని దగ్గరకు వచ్చి చూడొచ్చుగా. అలా లేకపోతే ఏదైనా రాస్తాను అనుకోండి, ఏది వేరేది రాసిండు అనుకోండి, అలా రాయకూడదు నానని చెప్పొచ్చుగా. కోపం, ఆ కోపంలోని కుమారుణ్ణే పోగొట్టుకున్నాడు. నరుని కోపం చాలా ప్రమాదకరమైనది. బగబగమండే చెట్టు మీద ఏ పక్షులు వాలవు, ప్రశాంతంగా ఉన్న చెట్టు మీదే వాలతాయి. అలాగే కోపపడే వారి దగ్గరకు ఎవరూ రారు, వారితో చాలా ప్రమాదం అనేది ఉంది. కోపం దేవుని నీతిని నెరవేర్చదు. ఇలాంటి సందర్భాలు కుటుంబాల్లో కానీ బయట కానీ ఎక్కడైనా కానీ కోపం వలన వచ్చే ప్రమాదాలు చాలా ఉన్నాయి. అందుకని ప్రతి ఒక్కరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారు మనకు మాదిరి, ఆయన ఎలా ఉన్నారో ఆయన మార్గంలోనే మనం ప్రతి ఒక్కరు కూడా ఉండాలి. ఎవరు నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో ఆయన మరణించారు. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మని మాట వింటూ హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచిన పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరట హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలండి.